ఆ అజంప్షన్ తప్పవ్వడం వల్ల ఇట్లా ప్రకృతి విరుద్ధంగా మనకు రిజల్ట్స్ వస్తున్నాయన్నమాట. హలో క్లాస్. ఇప్పుడు మనం 1.4లో ఫస్ట్ క్వెషన్‌లో ఫిఫ్త్ బిట్ చూస్తున్నాం. ఫిఫ్త్ క్వెషన్ ఏంటంటే 3 + 2√5. ఓకే. ఈ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడం ఎలాగో మీకు ఈ పార్ట్‌కి అర్థమైపోయి ఉంటది కదా! ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం అది రేషనల్ నంబర్ అని అస్యూమ్ చేస్తాం. సేమ్ అలాగే నేను ఇక్కడ 3 + 2√5 అనేది రేషనల్ నంబర్ అని అస్యూమ్ చేశాను. అస్యూమ్ చేశాను కాబట్టి రేషనల్ నంబర్ p/q ఫార్మ్‌లో ఉంటాయి. సో నేను 3 + 2√5ని p/qకి ఈక్వేట్ చేస్తున్నాను. ఓకే. ఈక్వేట్ అయితే చేసేసాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ 3ని అటు పంపిస్తాను. 2√5 = p/q - 3. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీకీ పాటికే ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటదని నేను అనుకుంటున్నాను. పదండి చూద్దాం. ఏంటి నెక్స్ట్ స్టెప్? ఈ 2ని తీసుకురావడం. కానీ డైరెక్ట్‌గా తీసుకురాలేను కదా! సో, ఫస్ట్ ఇది ఎల్‌సీఎం చేయడం. ఇంటూ q, 1 ఇంటూ q. ఎందుకు ఈ ఇంటూ క్యూ చేశాను అంటే డినామినేటర్‌ని సేమ్ చేయడానికి. డినామినేటర్ సేమ్ అయితే ఏంటక్కా మనకి యూజ్ అంటే చెప్తాను వినండి. ఇదిగో డినామినేటర్ సేమ్ అయితే ఇలా క్యూ అని డైరెక్ట్‌గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమైపోతది అది p - 3q అవుతది. ఇప్పుడు 2√5. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మీరు ఈజీగా చెప్పొచ్చు. ఏంటంటే √5 = p - 3q/2q. నెక్స్ట్ స్టెప్ ఏంటో మీకు అర్థమైంది కదా! ఈ 2ని ఇటు తీసుకురావడం అంతే. ఇప్పుడు మీరు చూస్తే మనకు ఆల్రెడీ తెలుసు మ్యాథ్స్‌లో ఫ్యాక్ట్ ప్రకారం √5 అనేది ఇర్రేషనల్ నంబర్. ఇది మనకి మ్యాథ్స్ ఫ్యాక్ట్ వైస్ తెలుసు. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు p అండ్ q అనేవి ఇంటీజర్స్ కాబట్టి ఏది తీసుకున్నా లైక్ q 0 కాదు అండ్ p అండ్ q అనేవి ఇంటీజర్స్ కాబట్టి ఏ నంబర్స్ తీసుకున్నా దీని వాల్యూ ఏమవుతది? రేషనల్ నంబరే అవుతది. ఓకేనా? మీరు చూడండి ఇది రేషనల్ నంబర్, ఇది ఇర్రేషనల్ నంబర్. కానీ మనకు మధ్యలో ఈక్వల్ సైన్ వచ్చింది. అవి 2 ఈక్వల్ అని వచ్చింది. ఎందుకు ఇలా ప్రకృతి విరుద్ధంగా వచ్చిందంటే మనం అస్యూమ్ చేసుకున్నాం కదా! 3 + 2√5 అనేది రేషనల్ నంబర్ అని. ఆ అజంప్షన్ తప్పు. ఆ అజంప్షన్ తప్పవ్వడం వల్ల ఇట్లా ప్రకృతి విరుద్ధంగా మనకు రిజల్ట్స్ వస్తున్నాయన్నమాట. ఓకేనా? ఒక ఇర్రేషనల్ నంబర్, ఒక రేషనల్ నంబర్ ఈక్వల్ అని వచ్చింది. ఎందుకు ఇలా వచ్చిందంటే మన అజంప్షన్ తప్పు కాబట్టి. దీన్ని ఎలా రాయాలి అంటే దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా? ఇవి √5 అనేది ఇర్రేషనల్ అనే ఫ్యాక్ట్‌ని కాంట్రాడిక్ట్ చేస్తుంది. అంతే కదా! రేషనల్ నంబర్‌కి ఈక్వల్ అయిపోయి తప్పు చూపిస్తుంది. దేర్‌ఫోర్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. ఓకేనా? ఇలా మనం దీన్ని ప్రూవ్ చేస్తాం. ఇది రేషనల్ నంబర్ అని. దీంతో మన ఫస్ట్ క్వెషన్ అయిపోయింది. ఈ క్వెషన్‌లో మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తది. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా?